బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి అమాంతం రిజర్వాయర్లోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా మరొకరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గన్పూర్ నుండి దేశాయి తండాకు కారులో ఇద్దరు యువకులు బయలుదేరారు. రిజర్వాయర్ సమీపానికి రాగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పి నీటిలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కారుతో సహా నీటిలో మునిగిపోయిన పవన్ అనే యువకుడు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అదృష్టవశాత్తు కారులో ఉన్న మరో యువకుడు దారావత్ చరణ్ చాకచక్యంగా బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. మనం యాక్సిడెంట్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కారు ఆ చెరువులోకి దూసుకెళ్లినటువంటి విజువల్స్. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఇస్తారు. వేణు, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగిందని చెబుతున్నారు? రాజేష్, ఈ రోజు మధ్యాహ్నము పవన్ దాంతో పాటు చరణ్ ఇద్దరు స్నేహితులు దేశాతండకు చెందిన వాళ్ళు. వీళ్ళు గన్పూర్ నుంచి దేశాతండకు వెళ్తుండగా గన్పూర్ రిజర్వాయర్ కట్ట మీద నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత పవన్ డ్రైవింగ్ చేస్తానని చెప్పడంతో చరణ్ తన డ్రైవింగ్ చేయాలంటూ పవన్ కి ఇచ్చాడు. అయితే పవన్ కు డ్రైవింగ్ రాకపోవడంతో కట్ట మీద నుంచి వెళ్తూ పూర్తిగా ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమం లోపల బ్రేక్ అనుకొని ఎక్సిలేటర్ పై పూర్తిగా కాలుతో దాంతో ప్రెషర్ అప్లై చేయడంతో హై స్పీడ్ తో వెళ్లి పక్కన ఉన్నటువంటి రిజర్వాయర్ లో పల్టీలు కొట్టింది. వెంటనే డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్న చరణ్ అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకాడు. అయితే డ్రైవర్ సీట్ లో ఉన్నటువంటి పవన్ అద్దాలు పగలగొట్టి దునికే క్రమంలో అప్పటికే పల్టీలు కొట్టి పూర్తిగా రిజర్వాయర్ లోపలికి వెళ్ళింది. తనకు ఈత రాకపోవడంతో నీళ్ళ లోపల మునిగి చనిపోయాడు. కారు బయటకు తీసిన తర్వాత అందులో శవం కనిపించకపోవడంతో గజ ఈతగాళ్ళు దాదాపు గంట సేపు గాలించి 2:30 ప్రాంతంలో ఆ పవన్ మృతదేహాన్ని కూడా బయటకు తీసి బంధువులకు అప్పచెప్పారు. ఈ పవన్ ప్రస్తుతం మృతుడు హైదరాబాద్ లో ITI చేస్తుండగా తన స్నేహితుడు చరణ్ బీటెక్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. వీళ్ళిద్దరు కూడా దేవరుప్పల్లో ఒక పెళ్లి ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ బంధువుల పెళ్లికి వచ్చారు. పెళ్లి చూసుకున్న తర్వాత గన్పూర్కి వచ్చి గన్పూర్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత అక్కడ కొంత మద్యం సేవించి తిరిగి దేశాయితండ సొంత గ్రామానికి వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ మార్గ మధ్యంలో ప్రమాదంలో పవన్ మృతి చెందడంతో కూడా కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలైతే అనుకున్నాయి. ఈ కారు కూడా ఇద్దరు మైనర్లు అయినప్పటికీ కూడా ఈ కారును సెల్ఫ్ డ్రైవ్ తీసుకొని ఒక వ్యక్తి నుంచి ఫంక్షన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ తీసుకొని ఈ విధంగా ప్రమాదంలో చనిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం చరణ్ కొన్ని గాయాలు కావడంతో ఆసుపత్రి లోపల చికిత్స పొందుతా ఉన్నాడు. ఇక ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు.